మరి ఈనాడు ఇవాళ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారిని స్టేషన్లో డిటైన్ చేయటం, ఆయన రిమాండ్ తీసుకోవటం, అరెస్ట్ చేయడం అనేది ఒక రాజకీయ కక్షతో చేసినటువంటిది కార్యక్రమం. మరి ఒక్కసారి అప్పలరాజు గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఒక పేద మత్స్యకార కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, ఒక డాక్టర్గా మంచి హస్తవాసం ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తిని అవసరమని చెప్పి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో తీసుకొని ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గం కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా చేయడం జరిగింది. రెండోది అయితే ఈనాడు కేవలం తన కొడుకు, చిన్న కొడుకు కుమారుడు ఏదైతే యాక్సిడెంట్ చేశారనేది, యాక్సిడెంట్ అనేది చిన్నవాడు యాక్సిడెంట్ చేశారనుకుంటే ఆయనకి 18 సంవత్సరాల వయసు, మొన్న నీట్ ఎగ్జామ్ రాశారు. అయితే యాక్సిడెంట్స్ అనేది తెలియకుండా జరిగినటువంటి కార్యక్రమం రాష్ట్రంలోని ఒక్క రోజుకి చూసుకుంటే సుమారు 100 నుండి 150 యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ప్రతి యాక్సిడెంట్ కూడా కల్బల్ హోమసైడ్ కింద మారుస్తున్నారా? ప్రతి యాక్సిడెంట్స్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న సభ్యులు వెళ్ళి వాళ్ళకి ఎక్స్గ్రేస్గా ప్రకటిస్తున్నారా? కేవలం ఒక్క పలాస నియోజకవర్గం జరిగింది అంటే అది రాజకీయ కక్షతో జరిగినటువంటిది. మొన్న ఇటీవల కాలం ఈ మధ్యలో కూడా 2-3 రోజుల క్రితం ఈ పలాస ఎమ్మెల్యే గారు కూడా మాకు రాజకీయంగా కుటుంబ పరంగా ఏమీ సంబంధం లేదు, ఇది రాజకీయంగా ఎదిరించుకుంటామంటే మీరు కుటుంబంగా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అందరినీ కూడా ఆ పిల్లోడిని కూడా ఈవేళ రిమాండ్ అంటే బెయిల్స్ ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి నిజాయితీగా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేసు ఎఫ్ఐఆర్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ని 3 సార్లు కూడా మార్పించినటువంటి ఘనత ఈనాడు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎందుకు ఇదంతా జరుగుతుందని ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు నిజాయితీగా మీకు రాష్ట్ర ప్రజలు నిజాయితీగా కార్యక్రమాలు చేయాలి, పరిపాలించాలని చేస్తే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసి ఇటువంటి కార్యక్రమాలు, అమానుషమైన కార్యక్రమాలు మంచిది కాదని చెప్పి మీకు తెలియజేస్తాను. రెండవది, మన జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి మత్స్యకారుల తాలూకా యాక్సిడెంట్ ఒకసారి చూసుకుంటే ఆ యాక్సిడెంట్ని ఎండగట్టినటువంటి వ్యక్తి ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది మన డాక్టర్ అప్పలరాజు గారు అని చెప్పి అది కూడా వాళ్ళ కక్ష పెంచుకొని ఈనాడు ఈ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ క్రీడల్లో ఈయన బలయ్యారని చెప్పి చెప్పక తప్పదు. ఇది మీరు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఒక్కసారి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ కూడాను. మరి పలాస నియోజకవర్గ మన శిరీష ఎమ్మెల్యే గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారములు. మందస మండలము సోంపేటలో ఉన్నా మీకు వదలలేదమ్మా. ఇక్కడ మన పలాస ఇటు వచ్చినా మీకు వదలలే. ఇది మీ సొంతం. ఎందుకంటే మీరు ఏమీలకి ఇక్కడ మీరు స్వాయిస్ ఇచ్చుకొని మీరు ఉన్నారు కాబట్టి. మరి నేను యాదవ్ కులం నుండే మాట్లాడుతున్నాను. చిన్న విషయం, గొర్రెల కాపరి, నేను మేకల కాపరి. నా పేరు బంగారు తులసయ్య, అతని పేరు దుబ్బ దానయ్య. ఇందులో ఏం తేడా లేవు. తిరకాసల్లో రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎన్నో జరుగుతుంటాయి. ఆ పిల్లడే వచ్చినాడు కాదు, ఈ పిల్లడే వచ్చినాడు కాదు, లారీ వచ్చింది కాదు, ఏది వచ్చింది కాదు, జరగకపోయిన సంఘటన జరిగింది. ఆటోమేటిక్ ఏంటంటే ఒక నాయకుడి కొడుకు అక్కడ మనకు సెట్ అయినాడు. ఇది మీరు ఈ కోణంలోని మీరు వెళ్తే రేపు పొద్దున ఒక్కటే మెదలు పడుతుంది. ఈ యుద్ధానంలోన మళ్ళీ ఎర్రజెండా ఎగరాలనేసి అది గుర్తుంచుకోండి. పోలీసులకి ఇది హెచ్చరిక. పోలీసులకి అందరికీ ఇలాంటి అరాచకాలు జరగకూడదు. ఇవి జరిగినా ఎంత మనకి నేటి తరం ఎవడు యాదికి తెగిస్తాడో ఆసుకోగలమా? పేదవాడైనా పరువు కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈనాడు జరిగినటువంటి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్ని ముందుగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తోంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలన్నిటికీ ఇవే సెక్షన్లు వర్తిస్తున్నాయా, లేదా కేవలం అప్పలరాజు కుమారుడు అయినందునే ఆయనకు మాత్రమే ఈ సెక్షన్లు వర్తిస్తున్నాయా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులపైన కక్ష తీర్చుకోవడం తప్పించి ఇంకొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడం లేదనేది సుస్పష్టమవుతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు,
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా జరిగినటువంటి దోపిడీలు కావచ్చు, లేదంటే ఈ గృహాల నిర్బంధం కావచ్చు, గృహాలపై దాడి కావచ్చు, ఇటు గుంటూరులో కావచ్చు, అటు విజయవాడలో కావచ్చు, నేడు జరుగుతున్నటువంటి ఈ పలాసలో కావచ్చు. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికా లేదా వైఎస్ఆర్సీపీ నాయకులపైన కక్ష తీర్చుకోవడానికి అని మీకు అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని ప్రమాదాలకి ఇదే వర్తిస్తే ఏ తప్పు లేదు. కానీ కేవలం అప్పలరాజు కుమారుడి మీద, అప్పలరాజు మీద మాత్రమే ఇవే సెక్షన్లు వేసి మేము కక్ష తీర్చుకుంటామంటే ఈ రోజు మీది కావచ్చు, రేపు మాది. ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకుంటాం. ఖచ్చితంగా దీనిపైన మేము న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో మా 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 న్యాయబద్ధమైన న్యాయాన్ని నిరూపించుకోవడానికి ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం. వాస్తవంగా మేము కోర్టులను నమ్ముతున్నాం. చేస్తున్నటువంటి ఈ చర్యలను కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహరిస్తున్న తీరును మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.